అందరికీ శుభ సాయంత్రం అండి. నేను మీ తెలుగు సత్యరమేశ్ మాస్టర్‌ని మాట్లాడుతున్నాను. అమ్మ కొంతమంది గందరగోళానికి గురవుతున్నారు. డీఎస్సీకి సంబంధించి మెరిట్ లిస్ట్ వచ్చేసిందని, టీవీలో స్క్రోలింగ్ చేసేసారని, లేదంటే ఇదిగో ఎవడో చెప్పేసాడు, అసెంబ్లీలో చెప్పేసారు, అమరావతిలో చెప్పారు, ఈళ్ళ సోదంతా చెప్తున్నారమ్మా. అలాంటి గొట్టంగాళ్ళు చెప్పే మాటలు ఎవరియి కూడా దయచేసి నమ్మొద్దని చెప్పని నేను కోరుకుంటున్నాను. నేను మీకు ఆల్రెడీ మొన్నే చెప్పాను. 3 డేస్ వరకు కూడా ఎటువంటి లిస్ట్‌లు రావు అని చెప్పాను. కాబట్టి నిన్న ఒక రోజయింది, ఈరోజు ఒకటయింది, రేపుటి కూడా అయిపోతుంది. గురువారం నుండి ఏ క్షణమైనా సెలక్షన్ లిస్ట్ అనేది రావడానికి అవకాశం ఉందండి. సెలక్షన్ లిస్ట్ మాత్రమే ముందొస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. గురువారం నుంచి అంటే గురువారం ఉండొచ్చు, లేదా శుక్రవారం ఉండొచ్చు, శనివారం ఉండొచ్చు. అంటే గురువారం తర్వాత నుంచి ఎప్పుడైనా రావడానికి అవకాశం ఉంది. కానీ సర్టిఫికేట్‌ల వెరిఫికేషన్ మాత్రం సోమవారం జరుగుతుంది. సర్టిఫికేట్‌ల వెరిఫికేషన్ అండి. ఆ తర్వాత మీకు సెప్టెంబర్ 5 నాటికి మీ అందరికీ కూడా విజయవాడ తీసుకెళ్ళి, విజయవాడలో మీ అందరికీ కూడా అపాయింట్‌మెంట్ ఆర్డర్ ఇస్తారు. అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 16,000 మందికి కూడా అక్కడే అపాయింట్‌మెంట్ ఆర్డర్ అనేది ఇవ్వడం జరుగుతుందనే విషయాన్ని గుర్తించాలి. కొంతమంది స్టేట్ ఫ్యాకల్టీలుగా చెప్పుకునేటువంటి ఫ్యాకల్టీ మిత్రులు కూడా విద్యార్థులను గందరగోళానికి గురి చేస్తున్నారు. అది చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి ఎలాంటి ఫేక్ న్యూస్‌లు నమ్మొద్దు. ప్రామాణికమైన న్యూస్‌ని మాత్రమే తీసుకోండి. గందరగోళానికి గురి కావద్దని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థాంక్ యూ వెరీ మచ్.